తిరుమల క్షేత్రంలో మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి హైడ్రామా, పోలీసులు రంగప్రవేశం. తిరుమల క్షేత్రంపై రాజకీయ రగడ. పవిత్ర తిరుమల క్షేత్రాన్ని ఇప్పటికే కలుషితం చేశారంటూ భక్తులు సర్వత్రా ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తన అనుచర వర్గంతో పూజలు చేస్తూ హైడ్రామా సృష్టించడం విశేషం. తిరుమల శ్రీవారి పుష్కరంలో పుణ్యస్నానాలను ఆచరించి స్వామి సన్నిధిలో కరుణాకర్ రెడ్డి ప్రమాణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీసులు వారించినప్పటికీ అనుచర వర్గంతో కరుణాకర్ రెడ్డి హల్చల్ సృష్టించడం భక్తులను ఆశ్చర్యానికి గురిచేసింది. అఖిలాండం వద్ద కరుణాకర్ రెడ్డి చేస్తున్న రాజకీయ రగడకు అధికారులు స్పందించారు. కరుణాకర్ రెడ్డి చేతిలోని హారతిని పోలీసులు లాక్కున్నారు. పవిత్ర తిరుమల క్షేత్రంలో మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి ఇలా చేయటం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నమో వెంకటేశాయ. వేదమూర్తికి వేల వేల దండాలు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి 91 సంవత్సరాల టీటీడీ పాలక మండలి చరిత్రలో 3 సార్లు పాలక మండలి సభ్యునిగా, 2 సార్లు తిరుమల తిరుపతి దేవస్థాన అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చిన మహామూర్తి, శరణాగతి తండ్రి. గత కొద్ది రోజులుగా నా మనస్సు కలత చెందుతోంది. నిప్పుల కొలిమిలో నిలబడినట్టుగా ఉంది. సర్వ జగత్రక్షకుడైన ఈ క్షేత్రంలో క్షుద్ర రాజకీయ మాటలు మాట్లాడటం నిషిద్ధం, అపచారం. అంతటి పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి నీ ఆలయంలో దేవదేవా, నీ అన్న ప్రసాదాలలో అత్యంత పవిత్రమైనటువంటి లడ్డూలో కళంకితమైనదని కలుషిత రాజకీయ మనస్కులు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. మీరు వద్దంటే ఆగేది ఉండదు. నేను గాని తప్పు చేసి ఉంటే, నేను తప్పు